ప్రభుత్వం ఒక క్లారిటీతో ఫైనల్గా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అన్ని సెక్టార్స్లో ఏ రకంగా ఉండబోతుంది, దేశంలో అగ్రగామిగా మన రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి దానిలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఉన్న టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించాలి, రాష్ట్రం ముందంజలో నడవాలంటే ఏ అంశాలపైన ఫోకస్ చేయాలనేటువంటి దానిపైన చాలా స్పష్టంగా గంటన్నర పైగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఒకప్పుడు విజన్ 2020 అంటే ఎగతాళి చేసిన వారు ఈరోజు ఆ ఫలితాలు హైదరాబాద్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. సో అదే రకంగా ఈరోజు ఇప్పుడైతే ఎగతాళి చేయడానికి ఏం లేదు, ఒక విజనరీ లీడర్షిప్ వస్తే ఏ రకంగా ఉండబోతుంది, అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా ఈ 150 రోజుల్లో వేగంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరి వెళ్ళేటట్టుగా ఒక గాడిలో పెట్టేటట్టుగా పాలనని అనేక అంశాల పట్ల మనం చూసాం. రాబోయే కాలంలో ఇంకా స్పష్టమైనటువంటి వైఖరితో ఈరోజు ఈ సమావేశాలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు కావడం, దీనిలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం క్లారిటీ ఉన్నాయి, ఈరోజు డ్రోన్ కానీ లేకపోతే కొత్త పాలసీస్ ఏవైతే ఈరోజు తీసుకొని వచ్చారో ఆ పాలసీస్ అన్నీ కూడా మన ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి అన్ని పాలసీస్, ఒకవైపు గతంలో నిలిపేసినటువంటి అమరావతి, పోలవరం లాంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా మరలా గాడిలో పెట్టి ఈరోజు పాలన మరి అవన్నీ కూడా ప్రారంభించుకున్నాం. మరి ఆ రకమైనటువంటి ఒక స్ఫూర్తితో అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు ప్రతిపక్షం అక్కడ అడుగు పెట్టకపోయినప్పటికీ కూడా మనం చూసాం, నిన్న మొన్న ప్రపంచ స్థాయిలో కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు యుఎస్లో ఆ స్కామ్ కూడా బయటపడటం, ఈ నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీలో ముఖం చాటేసినటువంటి ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఏదైతే స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలో ఆ వైఖరి చెప్పడంలో అసెంబ్లీ సమావేశాలని ప్రాపర్గా సభ్యులందరూ కూడా ఇదేదో ముక్కబడి సమావేశాలు కాకుండా చాలా స్పష్టంగా ఈరోజు ప్రతి శాఖ తాలూకా మంత్రి కానివచ్చు లేక సభ్యులు కావచ్చు వారి యొక్క సమస్యల్ని నియోజకవర్గ స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అంశాలు కూడా ప్రతి ఒక్క అంశం కూడా ప్రస్తావనకు రావడమే కాకుండా వాటికి పరిష్కారాలు కూడా చూపించే విధంగా సమావేశాలు ముగియటం చాలా ఆనందం.